సార్ మళ్ళీ జడ్జిలపై దాడి, హైకోర్టు న్యాయమూర్తి కామెంట్స్, గతంలో జగన్ సర్కార్ లేక జాతీయ కాంగ్రెస్ అధికార తీర్మానం. అంటే నిన్న శ్రీనివాసరెడ్డి, జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, ఆయన చాలా ముఖ్యమైన ఇట్స్ ఏ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన బెంచ్ మీద నుంచి, ధర్మాసనం మీద నుంచి వ్యాఖ్య చేశారు. ఇంకేదో సోషల్ మీడియాలో రావటమో లేకపోతే ఇంకెక్కడ ట్రోల్స్ కాదు. మొన్న నేను కూడా విన్నాను, ఆ బెయిల్ వచ్చిన వెంటనే కొంతమంది ఇలా మార్పు జరిగింది అది ఇది అని బయట మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఈ వ్యాఖ్య ఎప్పుడు చేశాడంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు, ఆ బెయిల్ అవన్నీ కూడా విచారిస్తూ, దానికంటే ముందేమో టీటీడీ లడ్డు కేసులో ఆ శ్రీ వైష్ణవ్ డైరీకి దానికి సంబంధించిన వాళ్లకు బెయిల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే నన్ను ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు వరుసగా. అంటే మొదట జగన్ ఇదైంది, అదే సింగయ్య, తర్వాత ఇది, వీటన్నిటిలో ట్రోల్ చేస్తున్నారు, సామాజిక ఇవన్నీ కూడా ఆపాదిస్తున్నారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఈ గోవర్ధన్ రెడ్డిది ఇంతవరకు దీన్ని పలానా రోజు వాయిదా వేస్తున్నాను, మిగిలినవన్నీ కూడా వేరే జడ్జి ముందు పెట్టమనండి అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానం చేశారు. నిజంగానే బయట కూడా సోషల్ మీడియాలో కాదు, మీడియా డిబేట్స్లో కూడా ఆశ్చర్యాలు లేకపోతే ఇట్లాంటివి కూడా వ్యక్తం చేస్తున్న ఒక పరిస్థితి. కొద్ది రోజుల కిందట మీరు గుర్తు చేసుకుంటే, కొద్ది రోజుల కిందట కాదు, 2 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలకు దుమారం రేగటము, అప్పుడు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చి సిబిఐకి స్వయంగా కేసులను అప్పగించటము, కొంతమందిని అరెస్ట్ చేయటము, ఇట్లాంటివి కూడా జరిగాయి. సరే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నేరుగా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న తెలుగువాడు రమణ మీదే, జస్టిస్ రమణ మీదే లేఖ రాశారు కదా. లేఖ బహిరంగంగానే రాశారు కదా, అదేమీ ట్రోల్ కాదు కదా. సుప్రీంకోర్టు కూడా దాన్ని విచారించి ఒక కమిటీ వేస్తారు వాళ్ళు, మామూలుగా మొన్న వేసినట్టే కమిటీ వేసి అవన్నీ నిజం కాదని వాళ్ళు చేసి ఆయనకు పదవి ఇచ్చారు, ఆయన పదవి విరమణ చేశారు, అదే అయిపోయింది. దాంతో మనం పోల్చలేం. కానీ ఈ ట్రోల్స్కు సంబంధించి మాత్రం న్యాయమూర్తుల మీద తీర్పులు నచ్చకపోతే వెంటనే ట్రోల్ చేయడం అనేది అది ఏ మేరకు సమంజసమన్న పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం ఇక్కడున్న ఆయన పేరు పలానది కాబట్టి చేశాము. సుప్రీంకోర్టులో వంశీకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తే దాన్ని వాళ్ళు కూడా కొట్టేశారు కదా. కాబట్టి బెయిల్ ఇచ్చేసి ఇది 2 ఏళ్ల కిందటి కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇలాంటి ప్రశ్నలు వేశారు కదా. మళ్ళీ సుప్రీం అంటే ఎవరు ఎక్కడ ఏం చెప్పినా కానీ వాళ్ళ నేపథ్యాలు ఏంటి, వాళ్ళు అది వరకు ఏం చేశారు, ఇటువంటి దానికి వెళ్తే అసలు న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థ కానీ నడిచే పరిస్థితి ఉంటుందనే ఒక పెద్ద ప్రశ్న. సో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్, నిస్సందేహంగా ఇది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణన్ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారిస్తున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేయడము, ఒక మీడియాకు దాదాపు ఆయన దాని మీద ప్రధాన న్యాయమూర్తిని, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చర్యలు తీసుకోమని చెప్పటము, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి నేను నిన్న చెప్పాను వర్మ మీకు, కోర్టుల్లో కేసులు వీధుల్లో వివాదాలని. నిజంగానే కోర్టుల్లో కేసులను గురించి వీధుల్లోనో లేకపోతే మీడియాలోనో మీడియా ట్రయల్స్ రాజకీయ నాయకుల మీద చేయడమే అంటుంటే ఇంకా ఆఖరికి జడ్జీల మీద కూడా ఇవి బాగా పెరిగిపోతే ప్రతి దానికి ఏదో ఒక ఎండ్ ఉండాలి కదా. మీరు కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ అధికారిక సంస్థాగతంగా కాదు కానీ వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళు టేక్ యాక్షన్ అగైనెస్ట్ జడ్జెస్ హూ షో క్యాస్ట్ బయాస్ ఇన్ రూలింగ్స్, కాంగ్రెస్ అర్జెస్ సిజేఐ. కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ ఇది ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది ప్రముఖంగానే. కానీ వీళ్ళు మాట్లాడిన తీరు వేరు. ఇదిగోండి ఏమంటారు వీళ్ళు అంటే, కొన్ని కోర్టులు ముఖ్యంగా వీళ్ళు కింది కులాల వాళ్ళ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తున్నారు న్యాయమూర్తులు. ఒక కేసు వస్తే ఆ కేసులో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు 2 రోజుల పాటు పారిశుద్ధ్య పని చేయండి అని వాళ్ళకి ఆ పని పెట్టారు ఛత్తీస్గఢ్ హైకోర్టు. ఆ పెట్టిన ఆయనకు మళ్ళీ 2వ రోజు కూడా ఆయనకు కూడా అదే విధమైన పని పెట్టారు. ఇలాంటివి ఇదేం మంచిది కాదు. అంతకుముందు ఇంకో కోర్టు మీద సుప్రీంకోర్టు మైనారిటీ మతానికి చెందిన ఆయన మీద జడ్జి వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
కాబట్టి ఇవన్నీ కొంచెం ఆందోళన కలిగించే అంశాలు. ఒకటైతే న్యాయమూర్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటైతే, రాజకీయ పార్టీలు లేదా సామాజిక బృందాలు తీర్పు నచ్చితే ఆకాశానికి ఎత్తడం. ఉదాహరణకు ఇదే కోర్టులో చాలా ఆకాశానికి ఎత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా తీర్పును లీగల్గా చట్టబద్ధంగా వెళ్ళాల్సిందే తప్ప ఈ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ మటుకు క్షేమదాయకం కాదు. ఇందాక మనం ఐఏఎస్ల ఐపీఎస్ల గురించి మాట్లాడుతున్నాం. ఐఏఎస్ల ఐపీఎస్ల దగ్గర నుంచి జడ్జీల వరకు కూడా దీంట్లోకి ఇరికిచ్చేస్తుంటే ఇంకా ఏ రంగం మిగలదు ఇంకా చెప్పడానికి కూడా. సార్, జన్ మార్కెట్ గోల్మాల్ 47,000 కోట్ల గల్లంతు, స్టాక్ మార్కెట్ నుంచి బహిష్కరణ. ఇది పెద్దదండి నిజం.